చేసిన కార్యకర్తలకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇవాళ మీ ముందు నుంచి మాట్లాడటానికి నాకు అర్హత, ఒక స్థానం కల్పించిన నా నాయకుడు, నా తండ్రి కీర్తిశేషులు వంగవీటి రంగా గారికి జోహార్ తెలియజేసుకుంటున్నాను. ఒక పార్టీలోంచి బయటకు వచ్చానని చెప్పిన పేరుకే కానీ ప్రజా బాధ్యత అనేది ఎప్పటికీ మర్చిపోను రంగా గారు అబ్బాయి కింద నా బాధ్యత ఎప్పటికైనా సరే నెరవేరుస్తానని చెప్పి కూడా నిన్న 11వ తారీఖు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఓ పక్కన చూస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి, మన రాష్ట్ర ప్రజల్ని వెన్నుపోటు పడటానికి ఇద్దరు అంతర్జాతీయ గజదొంగలు ఉన్నారు. ఒకడు మోడీ, ఒకడు అమిత్ షా. దొంగచాటు వ్యవహారంతో వాళ్ళిద్దరితో చేతులు కలిపి మన రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టు కూర్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఎంత దారుణంగా ఉంటుందని చెప్పంటే మిమ్మల్ని అందరూ ఒకటే ఆలోచించమని చెప్తా ఉన్నాను. అతనికి నచ్చని కులం ఏమైనా ఉందని చెప్పంటే, లేదా అతను నచ్చని మతం ఉందని చెప్పంటే నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద తోచేస్తాడు ఆ మనిషి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాళ్ళ పరిపాలన కావాలని చెప్పి మిమ్మల్ని అందరూ అడుగుతా ఉన్నాను. అలాంటి అహంకార పాలన కావాలని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఇవాళ జరిగే 11వ తారీఖు ఎన్నికల్లో ఇది మనందరూ కలిసికట్టుగా ప్రజా పోరాటం. ఇవాళ ఏ రకంగా అయితే మీరందరూ తిరిగారో 11వ తారీఖున ప్రతి ఒక్కరు మీ ఓటు తప్పకుండా, అలాగే పక్కకు ఉన్న వాళ్ళు కూడా ఓటు తీసుకొచ్చి మన ఇక్కడ ఉన్న గన్య ఆంజనేయులు గారికి, అలాగే మాగంటి బాబు గారు కూడా ప్రతి ఒక్కరు ఓటు వేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఇందాక వస్తుంటే చెప్పారు కొంతమంది పెద్దలు, ఆంధ్ర రాష్ట్రంలో కాపు కార్పొరేషన్ నుంచి హైయెస్ట్ నిధులు ఇచ్చింది ఈ ఉంగుటూరు ప్రాంతంలో అని చెప్పి చెప్పారు. అది మన గన్య ఆంజనేయులు గారే, ఆ ఘనత మన గన్య ఆంజనేయులు గారికి దక్కిందని చెప్పని కూడా మేము సభాముఖంగా చెప్తా ఉన్నాను. మనతో కలిసికట్టుగా ఉండి మనకు అవసరం వచ్చినప్పుడు నుంచునే వ్యక్తి ఎవరని చెప్పంటే మన గన్య ఆంజనేయులు గారని చెప్పి. అలాగే రంగా గారికి, మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారికి కుటుంబ సాన్నిధ్యం ఇవాళతో కాదు మొదలైంది, అది ఎప్పుడుదో ఉన్నది. ఇవాళ మళ్ళీ కలిసికట్టుగా ఒక అహంకారం మీద పోరాటం చేయడానికి ఒక వేదిక దొరికింది, ఒక అవకాశం దొరికింది. తప్పకుండా కుటుంబ సభ్యుడిలాగా మేము భావించిన మాగంటి బాబు గారికి పూర్తి స్థాయి మద్దతు, రంగా గారు మనందరం మద్దతు ఉంటుందని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను. మీరిచ్చే తీర్పు 5 సంవత్సరాలకి, అంతేగాని ఎవరికి నచ్చినట్టు మధ్యలో రాజీనామా చేయమని చెప్పంటే, లేదని చెప్పంటే అసెంబ్లీ నుంచి వెళ్ళిపోమని చెప్పంటే, లేదా రోడ్డు మీద పడి నడుచుకుని పొమ్మని చెప్పంటే తీర్పు కానే కాదు. 5 సంవత్సరాలు మీ తరపున పోరాడే తీర్పు మీదది. మీ తరపున బాధ్యత తీసుకుని ప్రభుత్వంలో పని చేయించే తీర్పు, మీరు ఇచ్చే తీర్పు. తప్పకుండా గన్య ఆంజనేయులు గారిని, మాగంటి బాబు గారిని గెలిపించాలని చెప్పి మిమ్మల్ని ప్రతి ఒక్కరిని ప్రాధాన్యపడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఎంతో మంది నాయకులను అవగొట్టేశారు. లక్షలు కోట్లు అవగొట్టేశారు. తర్వాత విలువలు, విశ్వసనీయత అని చెప్పి ఎక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ఏ విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఇది కులం నచ్చకపోతే రోడ్డు మీద పారేస్తావు, డబ్బు లేకపోతే రోడ్డు మీద పారేస్తావు, ఇంకెక్కడ ఉన్నాయి నీకు విలువలు, విశ్వసనీయత? మారు జగన్ రెడ్డి, ఇప్పటికైనా సరే మారు అని చెప్పని కోరుతా ఉన్నాం. పక్క రాష్ట్రంలో కూర్చుని కాదు, ఆంధ్ర రాష్ట్రానికి రా జగన్మోహన్ రెడ్డి అని చెప్పని కోరుతా ఉన్నాం. మీకు మళ్ళీ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. 11వ తారీఖున వాళ్ళు వేసే ఓటు, ఆ తర్వాత మే 23వ తారీఖున అది వెల్లడించబోతుంది. నువ్వు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా మళ్ళీ కూర్చోబోతున్నావు ఇప్పుడు కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ, తప్పకుండా మనతో పాటు కలిసికట్టుగా ఉన్న, మనకు అవసరం వచ్చినప్పుడు నుంచుంటున్న గన్య ఆంజనేయులు గారికి, అలాగే రంగా గారి కుటుంబానికి సాన్నిధ్యంగా ఉన్న మాగంటి బాబు గారికి పూర్తి స్థాయి మద్దతు కూడా ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ బిఎం రంగా.